నిన్న జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో, ఆ ధర్నా ద్వారా 2, 3 అంశాలు మనం ఇక్కడ గమనించాలి. ఒకటి, భారతదేశంలో నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా యువత, ప్రజలు కంటే యువత, యువత మేల్కొన్నదంటే నిజంగా ఇదొక శుభ పరిణామం ఈ దేశంలో. భారతదేశంలో మనందరికీ తెలుసు, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఏది అరాచకం. ఒక ఏది ఒక మూఢనమ్మకాలకు సంబంధించినటువంటి అరాచకం ఏదైతే జరిగిందో, దాని నుంచి ప్రజలు విసిగెత్తిపోయినారనేది కంప్లీట్‌గా క్లియర్‌గా అర్థమవుతా ఉన్నటువంటి నేపథ్యంలో, ఇక నిరు ఏది విద్యార్థులకు సంబంధించి నీట్ పేపర్ లీక్‌కి సంబంధించినటువంటి అంశంలో ప్రజలంతా నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నా కార్యక్రమానికి వేలాది మందిగా యువత రావడం, భారతదేశంలో భవిష్యత్తు రాజకీయాలను మార్చేటువంటి దిశగా యువత అడుగులేస్తుందని చెప్పుకోవడానికి ఇది ఒక బలమైనటువంటి సంకేతంగా కనిపిస్తుంది.